4-5 ఏళ్ల క్రితం ప్రపంచాన్ని వణికించిన కోవిడ్ మళ్లీ వస్తుందేమోనని చాలామంది భయపడుతున్నారు. ఇప్పుడు ఏపీలో నమోదవుతున్న కోవిడ్ కేసులు మరో భారీ వేవ్కు నిజంగా సంకేతంగా భావించాలా, లేక ప్రతి ఏడాది వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్ల మాదిరిగా ఉంటే సరిపోతుందా? మళ్ళీ మాస్క్ పెట్టుకోవాలా? ఎవరు ఎక్కువ జాగ్రత్త పడాలి? వృద్ధులు, మధుమేహం, గుండె, కిడ్నీ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఈ ప్రమాదం ఎక్కువేనా? ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ఎంతవరకు నమ్మవచ్చు? ఈ వీడియోలో వైద్య నిపుణులు చెబుతున్న శాస్త్రీయ వివరాలు, ప్రస్తుతం ఏపీలో ఉన్న పరిస్థితి, మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఏంటో చూద్దాం. గత నెల రోజుల వ్యవధిలో రాష్ట్రంలో మొత్తం 12 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. తొలి కేసు జూన్ 26వ తేదీన వైఎస్ఆర్ కడప జిల్లాలో నమోదైంది. ఆ తర్వాత కడపలో 8 కేసులు, గుంటూరులో 2 కేసులు, విశాఖపట్నం, కాకినాడ జిల్లాల్లో 1 కేసు నమోదయ్యాయి. ఈ బాధితుల్లో కొందరు పూర్తిగా కోలుకున్నారు, కొందరు హోమ్ ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారు, మరికొందరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు, కొందరు మరణించారు. అయితే 4-5 ఏళ్ల తర్వాత మళ్ళీ కోవిడ్ మరణాలు నమోదవ్వడం ప్రజలకు ఆందోళన కలిగిస్తోంది. జిల్లా ఆసుపత్రుల్లో ఐసోలేషన్ వార్డులు సిద్ధం చేయాలని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశించింది. అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని టెస్టింగ్ కిట్లు, కాంట్రాక్ట్ ట్రేసింగ్, పర్యవేక్షణ చర్యలను చేపట్టింది. ఇక్కడ చాలామంది అడుగుతున్న ప్రశ్న ఒక్కటే: ఇది నిజంగా మరో కోవిడ్ వేవ్కు సంకేతమా? ఈ ప్రశ్నకు జవాబు కావాలంటే ముందుగా ఒక విషయం అర్థం చేసుకోవాలి. కేసులు నమోదవ్వడం వేరు, భారీ కరోనా వేవ్ ప్రారంభమవడం వేరు. ఈ రెండు ఒకటి కావు. ప్రస్తుతం నమోదైన కేసుల సంఖ్య చాలా ఎక్కువేమీ కాదు. అయితే ఎందుకు ఇంత చర్చ జరుగుతుందంటే, ఈ వైరస్ ఏ వేరియంట్కు చెందింది, ఇది సాధారణ ఒమిక్రాన్ సబ్ వేరియంటా లేక కొత్త సబ్ వేరియంటా అనే విషయంపై ఇంకా పూర్తి స్పష్టత రావాల్సి ఉంది. అందుకే వైరస్ నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పూణేలోని వైరాలజీ ల్యాబ్కు పంపించారు. ఆ నివేదికలు వచ్చిన తర్వాతే వైరస్ స్వభావం, తీవ్రత, వ్యాప్తి అవకాశాలపై స్పష్టమైన సమాచారం అందుతుంది. ఆ రిపోర్ట్లు వచ్చే వరకు అవసరమైన భయాలు పెట్టుకోవద్దు, అలాగని నిర్లక్ష్యం కూడా చేయవద్దు. ప్రస్తుతం నిపుణులు చెబుతున్నది ఒక్కటే: అప్రమత్తంగా ఉండండి, కానీ ఆందోళన చెందకండి. అయితే ఈ ఒమిక్రాన్ అంటే అసలేంటి? ఇది డెల్టా లాగా ప్రమాదకరమైందా, లేక సాధారణ జలుబులాగా తీసుకోవచ్చా? ప్రస్తుతం వైద్య నిపుణులు ఏమంటున్నారు, అదే ఇప్పుడు తెలుసుకుందాం. కోవిడ్ గురించి మాట్లాడేటప్పుడు చాలామందికి ఇప్పటికీ ఒక విషయం గుర్తు చేసుకుంటూ ఉంటారు: 2020-21 ఆసుపత్రులు నిండిపోవడం, ఆక్సిజన్ కొరత, లాక్డౌన్లు, వేలాది మరణాలు. అందుకే ఇప్పుడు మళ్ళీ కోవిడ్ అనే పేరు వినగానే సహజంగా చాలామందికి భయం కలుగుతుంది. అయితే ప్రస్తుత పరిస్థితిని అప్పటి పరిస్థితితో పోల్చడం సరైనది కాదని వైద్య నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే అప్పటితో పోలిస్తే ఇప్పుడు చాలా విషయాలు మారిపోయాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తున్న చాలా కోవిడ్ కేసులు ఒమిక్రాన్ కుటుంబానికి చెందిన వేరియంట్లు లేదా వాటి సబ్ వేరియంట్లే. ఇవి చాలా వేగంగా ఒకరి నుండి మరొకరికి వ్యాపించే లక్షణం కలిగి ఉంటాయి. కానీ డెల్టా వేరియంట్తో పోలిస్తే ఎక్కువ మందిలో తీవ్రమైన అనారోగ్యాన్ని కలిగించే అవకాశం చాలా తక్కువగా ఉంటుందని పరిశోధనలు చెప్తున్నాయి. దీనికి మరో ముఖ్యమైన కారణం కూడా ఉంది. గతంలో చాలామందికి కోవిడ్ సోకింది, టీకాలు కూడా తీసుకున్నారు. దీనివల్ల ప్రజల్లో వైరస్పై కొంత రోగ నిరోధక శక్తి ఏర్పడింది. అందుకే గత వేవులతో పోలిస్తే ఇప్పుడు చాలామందిలో లక్షణాలు తేలికపాటిగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. దీనివల్ల ఇవన్నీ కలిపి ఒక వేవ్గా మారే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. అయితే దీన్ని బట్టి కోవిడ్ను పూర్తిగా తేలిగ్గా తీసుకోవడం సరైనది కాదు. ఎందుకంటే ప్రతి వ్యక్తి ఆరోగ్య పరిస్థితి ఒకేలా ఉండదు. ఆరోగ్యంగా ఉన్న యువకుడికి సాధారణ జలుబులా అనిపించే ఇన్ఫెక్షన్ రావచ్చు. 60 సంవత్సరాలు దాటిన వృద్ధులు, మధుమేహం ఉన్నవారు, గుండె వ్యాధులు ఉన్నవారు, కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నవారు, ఊపిరితిత్తుల వ్యాధులు, ఆస్మా ఉన్నవారు, క్యాన్సర్ చికిత్స తీసుకుంటున్నవారు లేదా రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి ఇది సమస్యగా మారే అవకాశం ఉందని నిర్లక్ష్యం చేయకూడదని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పుడు మరో సందేహం చాలా మందిలో ఉంది: కోవిడ్ వస్తే లక్షణాలు ఎలా ఉంటాయి? అదే ఇప్పుడు చాలా మందిలో ఉన్న సందేహం. ప్రస్తుతం కనిపిస్తున్న కేసుల్లో ఎక్కువగా జ్వరం, గొంతు నొప్పి, జలుబు, ముక్కు కారణం, దగ్గు, ఒళ్ళు నొప్పులు, అలసట వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. కొంతమందిలో తలనొప్పి, రుచి లేదా వాసన తగ్గిపోవడం వంటి లక్షణాలు కూడా కనిపించవచ్చు. అయితే ప్రతి ఒక్కరిలో అన్ని లక్షణాలు ఒకేసారి కనిపించాల్సిన అవసరం లేదు. ఈ లక్షణాలు సాధారణ వైరల్ జ్వరం లేదా ఫ్లూతో కూడా చాలా వరకు ఒకేలా ఉండొచ్చు. అందుకే లక్షణాలను చూసి మాత్రమే ఇది కోవిడ్ అని లేదా కోవిడ్ కాదని చెప్పడం సాధ్యం కాదు. ఒకవేళ జ్వరం 2-3 రోజులు తగ్గకపోయినా, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వచ్చినా, తీవ్రమైన ఆయాసం ఉన్నా, ఛాతీలో నొప్పి అనిపించినా, ముఖ్యంగా వృద్ధులు లేదా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు వెంటనే వైద్యులను సంప్రదించాలి.
అయితే సాధారణ లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరూ భయపడి ఆసుపత్రికి పరుగులు పెట్టాల్సిన అవసరం లేదు. వైద్యుల సలహా మేరకు పరీక్షలు చేయించుకోవడం, అవసరమైతే ఇంట్లోనే ఉండి విశ్రాంతి తీసుకోవడం ముఖ్యం. అయితే ఇప్పుడు అందరి మనసులో ఉన్న ప్రశ్న ఒక్కటే, ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి? మళ్ళీ మాస్క్ పెట్టుకోవాలా? బయటకు వెళ్ళడం మానేయాలా? ఇంట్లోనే కూర్చోవాలా? నిజానికి భయపడాల్సిన అవసరం లేదు, కానీ నిర్లక్ష్యం చేయకూడదని వైద్యులు చెప్తున్నారు. ప్రస్తుతం అందరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలనే ఆదేశాలు లేవు. అయితే రద్దీగా ఉండే ఆసుపత్రులు, మూసివేసిన గదులు, జనసమ్మర్దం ఎక్కువగా ఉండే ప్రదేశాలకు వెళ్ళేటప్పుడు ముఖ్యంగా వృద్ధులు లేదా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు మాస్క్ ధరించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. వ్యక్తిగత పరిశుభ్రత కూడా చాలా ముఖ్యమైనది. బయట నుండి ఇంటికి వచ్చిన తర్వాత చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. దగ్గు లేదా తుమ్ము వచ్చినప్పుడు నోరు, ముక్కును కప్పుకోవాలి. అనారోగ్యంగా ఉన్నప్పుడు ఇతరులకు దూరంగా ఉండాలి. ఇలాంటి సాధారణ అలవాట్లు ఇప్పటికీ చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఒకవేళ మీకు జ్వరం, దగ్గు, గొంతు నొప్పి లేదా ఒళ్ళు నొప్పులు ఉంటే వాటిని సాధారణ జలుబు అని భావించి నిర్లక్ష్యం చేయకూడదు. ముఖ్యంగా వృద్ధులు, గర్భిణీలు లేదా మధుమేహం, గుండె, కిడ్నీ, ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడేవారు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది. యాంటీబయోటిక్స్ను స్వయంగా కొని వాడకూడదు. కోవిడ్ ఒక వైరల్ ఇన్ఫెక్షన్. వైరస్పై యాంటీబయాటిక్స్ పనిచేయవు. అవసరమైతే వైద్యులు వాటిని సూచిస్తారు. ఇప్పుడు కోవిడ్ గురించి సోషల్ మీడియాలో అనేక రకాల సందేశాలు తిరుగుతున్నాయి. వాటిలో కొన్ని నిజాలు, మరికొన్ని అపోహలు ఉన్నాయి. అవేంటో ఇక్కడ చూద్దాం. ఇందులో మొదటిది, కోవిడ్ మళ్ళీ వచ్చిందంటే మళ్ళీ 2020 పరిస్థితి వస్తుందని అపోహ. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం అలాంటి పరిస్థితికి ఇప్పటి వరకు ఆధారం లేవు. అందుకే ముందుగా భయపడాల్సిన పని లేదు. ఇందులో రెండో అపోహ, ప్రతి జ్వరం కోవిడ్ అని అనుకోవాల్సిన అపోహ. అది కూడా నిజం కాదు. ప్రస్తుతం వాతావరణ మార్పుల కారణంగా వైరల్ జ్వరాలు, ఫ్లూ, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు వస్తున్నాయి. కాబట్టి లక్షణాలు ఉంటే వైద్యుల సలహా మేరకు అవసరమైన పరీక్షలు చేయించుకోవడం మంచిది. ఇందులో మూడో అపోహ, నేను టీకాలు వేయించుకున్నాను కాబట్టి నాకు కోవిడ్ రాదు. టీకాలు తీసుకున్నా కోవిడ్ సోకే అవకాశాలు పూర్తిగా ఉండదని చెప్పలేము. అయితే టీకాల వల్ల తీవ్రమైన అనారోగ్యం, ఆసుపత్రుల్లో చేరే పరిస్థితి, మరణాల ప్రమాదం తగ్గే అవకాశం ఉందని అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి. మరోవైపు ప్రస్తుతం ఏపీలో నమోదైన కేసులకు కారణమైన వైరస్ ఏ సబ్ వేరియంట్కు చెందిందో తెలుసుకోవడానికి పూణేలోని జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షలు జరుగుతున్నాయి. ఆ నివేదికలు వచ్చిన తర్వాత వైరస్ స్వభావంపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అప్పటి వరకు మనం చేయాల్సింది ఒక్కటే, అధికారిక సమాచారం మాత్రమే నమ్మాలి. సోషల్ మీడియాలో వచ్చే ప్రతి సందేశాన్ని నిజమని భావించకూడదు. సందేహాలుంటే వైద్యులను లేదా ప్రభుత్వ ఆరోగ్య శాఖ విడుదల చేసే సమాచారాన్ని ఆధారంగా తీసుకోవాలి. కేసుల సంఖ్యను చూసి అతిగా భయపడాల్సిన అవసరం లేదు. అదే సమయంలో నిర్లక్ష్యం చేయడం కూడా సరైనది కాదు. ముఖ్యంగా వృద్ధులు, మధుమేహం, గుండె, కిడ్నీ, ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడుతున్న వారు మరింత అప్రమత్తంగా ఉండాలి. లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి. కోవిడ్ని చూసి భయపడడం కాదు, కోవిడ్ గురించి సరైన అవగాహన కలిగి ఉండడమే మనం చేయాల్సిన పని. ఆరోగ్యంపై సరైన శాస్త్రీయ సమాచారం కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీ కుటుంబ సభ్యులు, ముఖ్యంగా వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఉపయోగపడుతుందని భావిస్తే తప్పకుండా షేర్ చేయండి. ఆరోగ్యంగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి. ధన్యవాదాలు.